ఇప్పుడు కాంట్రవర్సీనే కంగనా బ్రాండా అనేది టాపిక్. ఒక నటి జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది, పార్లమెంటు సభ్యురాలైంది. కానీ ఆమె గురించి ఎక్కువగా చర్చ జరిగేది సినిమాల కంటే వివాదాల గురించే. ఇప్పుడు నిన్న మొన్న సీజేపీ విద్యార్థులు ధర్నా చేశారు, నిరసన చేశారు. దాని మీద ఈమె వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్ మళ్ళీ కూడా టాపిక్లోకి వచ్చేసింది. అసలు ఈవిడ నోరు బారేసుకోవడం అనేది మొదటిసారి ఏం కాదు. దాదాపు ప్రతి ఏడాది ఏదో వ్యాఖ్యతోనే ఆవిడ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారుతుంటారు. ప్రశ్న ఒక్కటే ఇక్కడ, ఇది వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే వివాదాలే ఆమెకు రాజకీయ ప్రజా ఇమేజ్లో భాగమైపోయినా అనిపిస్తుంది. నీట్ యూజ్ అనేది పేపర్ లీక్ అయిన అంశంపై జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా బీజేపీ ఎంపీ మన కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేసింది. కొంతమంది నిరసనకారుల భాష ప్రవర్తన మీద తీవ్రంగా ఆవిడ విమర్శలు చేసింది. వాళ్ళని ఉద్దేశించి జనరేషన్ గట్టర్ అని, క్రాష్ అని, పూక్ ఇండ్యూసనింగ్ అని చాలా పదాలు అబ్యూజ్డ్గా వాడింది. అయితే సీజేపీ నేతలపైన కూడా ఆమె చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. సీజేపీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలను వాళ్ళు కూడా స్పందించారు. అయితే కంగనా తాను మొత్తం యువత కాదని నిరసనలో కనిపించిన వాళ్ళని కొన్ని వీడియోల్లోని భాషను మాత్రమే, ప్రవర్తనను మాత్రమే విమర్శించారని చెప్పేసి ఆవిడ ఏదో వివరణ ఇచ్చుకున్న తర్వాత ఇది అయితే ఆమె కొత్త విషయం ఏం కాదు కదా. కంగనా కెరీర్ని పరిశీలిస్తే వివాదాలు దాదాపు ప్రతి దశలో ఉంటాయి. ఆవిడ బాలీవుడ్లో విమర్శలు చేసింది. అంతకుముందు బాలీవుడ్లో కుటుంబ రాజకీయాల మీద, నెపోటిజం మీద చాలా ఉన్నాయి, అవకాశాలు బయట వాళ్ళకు రావు అని చెప్పేసి కంగనా ఎన్నోసార్లు ఆవిడ బహిరంగంగా విమర్శించింది. ఈ అంశంపై కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. ఇక ఆ తర్వాత చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా 2020లో ముంబైలో ఆమె కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేయడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆవిడ తీవ్ర విమర్శలు చేసి దుమ్మెత్తిపోసింది. ఇది అంతేకాదు, రైతుల ఉద్యమం మీద కూడా ఆవిడ బ్యాడ్ కామెంట్స్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం మీద ఆవిడ కంగనా చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు అప్పట్లో చాలా విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే ఇంకా ఆ తర్వాత కూడా స్వాతంత్రంపై వ్యాఖ్యలు కూడా చేసింది. 2021లో 1947లో వచ్చింది అసలు నిజమైన స్వాతంత్రమే కాదు అన్న భావనలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో కూడా ఈవిడ రాజకీయ దుమారం రేపినాయి. వివిధ రాజకీయ పార్టీలు ఆమెపై విమర్శలు కూడా గుప్పించినాయి. ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ నీట్ మీద అందుకుంది. అంటే విద్యార్థుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలతో ఇంకోసారి ఈ వివాదం మళ్ళీ ఆవిడ మీడియా ముందుకు వచ్చింది. కంగనా అనుచరులు ఏమంటారంటే, ఆమెకు మద్దతుగా మాట్లాడే వారి వాదన చాలా ఎట్లా ఉంటుందంటే, కంగనా ఆమె అభిప్రాయాన్ని నిజంగానే నిర్భయంగానే చెప్తున్నది, రాజకీయంగా ఆవిడ చేసేది మాట్లాడేది కరెక్టే అని చెప్పేసి, ఎవరి ఒత్తిడి కూడా ఆవిడ లొంగరు అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటారు. కానీ విమర్శకులు ఏమంటారంటే వీళ్ళ ఒపీనియన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడితే ఎలా అని, మొత్తం ఒక తరం లేదా నిరసనకారులను అవమానించాలి, అట్లా మాట్లాడకూడదు కదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇట్లా వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని చాలామంది అంటారు, ఆవిడకి హితబోధ చేస్తారు. అయితే మరి ఈవిడ వ్యాఖ్యలు ఎందుకు వైరల్ అవుతుంటాయి అంటే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, కంగనా ఇప్పుడు కేవలం ఒక సినీ నటి మాత్రమే కాదు, ఆవిడ ఎంపీ కూడా. సో ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కూడా రాజకీయానికి లింక్ అయి ఉంటుంది. సో అట్లా హైలైట్ అవుతుంటుంది. రెండోది వస్తే సోషల్ మీడియా, ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ కొన్ని నిమిషాలలో లక్షల మందికి చేరిపోద్ది, దీనివల్ల హైలైట్ అవుతుంటుంది. మూడో పాయింట్కి వస్తే మాట్లాడే తీరు సూటిగా, కొన్నిసార్లు ఇక బోల్డ్గా మాట్లాడేస్తుంది. అందువల్ల ఈ మాటలు అనేవి ఎక్కువ వైరల్ అయిపోతూ ఉంటాయి. కొందరేమో నిర్భయంగా మాట్లాడే వ్యక్తిగా చూస్తారామని, మరికొందరేమో అనవసరంగా నోరు బారేసుకుంటుంది ఎప్పుడు కంగనా రనౌత్ అని చెప్పేసి విమర్శిస్తారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఆమె చేసే ప్రతి వ్యాఖ్య సినిమా వార్తగా మొదలై లాస్ట్కి రాజకీయంతోనే ఎండ్ అయింది. ఇది కంగనా